ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర ఉన్నాము. ఇవాళ ఇరుముడి రిలీజ్ అయింది. ఇప్పుడే 8 గంటల షో చూసి బయటకు వచ్చిర్రు ఆడపిల్లలు. ఎందుకంటే ఈ సినిమా ఆడపిల్లల మీదే తీసిరని బయట టాక్ వస్తుంది. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం సినిమా ఎట్లుంది ఇరుముడి మూవీ. ఆడపిల్లల మీద ఏం తీయలే, బేసిక్ గా ఫాదర్ ఇంకా డాటర్ సీన్ బాగుంది. సో అందుకే డాటర్స్ ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. అంటే సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ గా ఉంది కాబట్టి అందరు ఇంకా ఏడ్ చేసినారు. అండ్ సాంగ్స్ కూడా హైలైట్ దాంట్లో. మీ ఫాదర్ గుర్తొచ్చిండు ఆ సినిమా చూసినప్పుడు? పక్క ఆబ్వియస్ గా గుర్తొచ్చిండు, అది గుర్తొచ్చి ఏడ్ చేస్తారు యాక్చువల్ గా. అందుకే డాటర్ రిలేటెడ్ మూవీ అని అన్నారు. ఏం నచ్చింది సినిమాలో మీకు? అసలు ఇంత బాగా ఎగ్జైట్ అవుతున్నారు కదా. హైలైట్ ఏంటంటే సాంగ్స్, దాని తర్వాత ఫాదర్ ఇంకా డాటర్ బాండింగ్ చాలా ప్యూర్ అండ్ సో ఆబ్వియస్ గా నచ్చింది. మల్లెపూల పల్లకి పాట ఎట్లా అనిపించింది? క్రేజీ ఉంది యాక్చువల్ గా. దాన్ని చాలా రకాలుగా తీసినారు ఆ సాంగ్ ని. సో బాగుంది. పాప నక్షత్ర యాక్టింగ్ ఎలా ఉంది? చాలా ప్యూర్ ఉంది యాక్చువల్ గా. మేబీ తన ఫస్ట్ ఫిల్మ్ కావచ్చు ఇది, కానీ బట్ 100% ఇచ్చింది. ఐ వుడ్ సే దట్. హీరోయిన్ ప్రియా భవాని అంటే కొత్త ఫేస్ లా అనిపించిందా మీకు? రవితేజ వాళ్ళిద్దరు కొంచెం వాళ్ళ వాడిని కూడా కొంచెం కొత్తగానే అనిపించింది. బికాస్ నేను తనని ఇంకా ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం బాగుంది తన యాక్టింగ్ కూడా. ఇప్పుడైతే మీరు మీ ఫ్రెండ్స్ తో వచ్చారు, మొత్తం ఒక 4-5 వచ్చినట్టున్నారు. మిగతా ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా సినిమా? ఐ వుడ్. కావాలంటే మళ్ళీ కూడా వెళ్తాము. 100 days తిరుగుతుంది పక్క. మీ మాటలలో తెలుస్తుంది. మీ ఫ్యామిలీతో చూస్తారా మరి? ఆబ్వియస్లీ ఐ వుడ్ డూ. ఫ్యామిలీతో పక్కా చూస్తా. పక్కా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది యాక్చువల్ గా. 5 కి ఎంత ఇస్తారు రేటింగ్? 5 on 5. మీరు చెప్పండి, ఎలా అనిపించింది మీకు మూవీ ఇరుముడి? హిట్ అన్న, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది పక్క. రవితేజకి కెరియర్ లో ఒక మంచి మైల్ స్టోన్ లాగా ఉండొచ్చు. రవితేజ ప్రీవియస్ మూవీస్ కి సంబంధించి రవితేజ మీద ట్రోలింగ్ జరిగింది. అంటే యంగ్ హీరోయిన్స్ తో తీస్తున్నాడు, స్టోరీ పెద్దగా ఉండట్లేదు అని. ఈ మూవీ చూసాక అవన్నీ చెరిగిపోతాయా? ఆ ట్రోల్స్ అన్ని చెరిగిపోతాయి పక్క. ఇది హీరోయిన్ అండ్ రవితేజది బాగుంటది. అండ్ ఆల్సో ఫాదర్ డాటర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంటది. స్టోరీ కూడా మొత్తం బాగుంటది ట్విస్టులతో. మల్లెపూల పల్లకి పాట గురించి చెప్తారా? ఎలా అనిపించింది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు? మీకు ఏమనిపించింది? స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడు అంటే చాలా వేరియేషన్స్ చూపించారు కదా, అందులో డీజే వర్షన్ యాక్చువల్లీ చాలా బాగుంది. సో ఇట్స్ గుడ్. పాప నక్షత్ర యాక్టింగ్ గురించి చెప్తారా 2 మాటలు? ఆమెది చాలా చాలా బాగా చేసింది. ఆమె చైల్డ్ యాక్టర్ అయినా మళ్ళా ఆమె యాక్టింగ్ చాలా న్యాచురల్ అనిపించింది యాక్చువల్లీ. మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపించిందా ఏదైనా సీన్ లో? లేకపోతే మీ ఫాదర్ మీకు గుర్తొచ్చాడా ఏదైనా సీన్ చూస్తున్నప్పుడు? చిన్నప్పుడు మా ఫాదర్ కూడా నాకు ఇలాంటి మాటలే చెప్పేవాడు అనిపించిందా? ఫస్ట్ హాఫ్ లో ఫాదర్ డాటర్ బాండ్ బాగుంటది యాక్చువల్లీ. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ ఉన్నా ఫస్ట్ హాఫ్ లో ప్రతి ఒక్కరికి ఫాదర్ గుర్తుకొస్తారు. మీ ఫ్రెండ్స్ కి ఏమని చెప్తారు? ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ కాదు, మీతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కాదు, మీ బయట ఫ్రెండ్స్ కి, అంటే సాయంత్రం చాటింగ్ కాల్స్ మాట్లాడతారే, నేను ఇవాళ సినిమా చూసిన స్టోరీలు పెడతారు కదా, ఏమని చెప్తారు? పక్కా చూడాలని చెప్తానన్న, ప్రతి ఒక్కరు చూడాల్సింది. 5 కి ఎంత ఇస్తారు రేటింగ్? 5. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కానీ, రవితేజ ఆడపిల్లలకి ఇచ్చిన సపోర్ట్ కానీ, ఆయన చేసిన యాక్టింగ్ కానీ, పాప యాక్టింగ్ కానీ, సాంగ్స్, ఎమోషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. మీరు మళ్ళీ చూస్తారా మూవీ? డెఫినెట్లీ 3 years ఎక్కడ లాగ్ లేకుండా చాలా బాగుండింది. రవితేజ ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీకి మీరు గమనించిన తేడా ఏంటి? రవితేజలో రవితేజ ఎప్పుడు యాక్టింగ్ బాగా చేస్తారు. అండ్ ఇందులో యాజ్ అ ఫాదర్ హీ లివ్డ్ అప్ హిస్ క్యారెక్టర్. చాలా బాగా చేశారు. పాప యాక్టింగ్ ఎలా ఉంది? నక్షత్ర యాక్టింగ్ చాలా బాగా చేసింది పాప కూడా. ఫాదర్ డాటర్ బాండింగ్ ఎలా అనిపించింది స్క్రీన్ మీద? ఫాదర్ డాటర్ బాండింగ్ స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. అది ఇంకా లాస్ట్ సీన్ లో, ఆ ఎమోషనల్ సీన్ లో రవితేజ గారు చూపించింది చాలా అంటే చాలా ఎమోషనల్ ఉండే, ఏడుపు వచ్చేసిందండి. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా అనిపించింది థియేటర్? చాలా బాగుంది. అయ్యప్ప సాంగ్స్ ఎప్పుడు బాగుంటాయి. అండ్ మూవీలో చాలా బాగా చేశారు. 2 songs అంటే స్టార్టింగ్ లో అండ్ మిడిల్ లో 2 songs చాలా బాగున్నాయి. రవితేజ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆయన ఏ సినిమాలో ఆయన దంచవలసిన అవసరం లేదు, ఆయన బాగుంటుంది. అయితే ఒక ఆడపిల్లల్ని ఎలా పెంచాలో చేయాలని అతన్ని చూసుకోవడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని ఇలా పెంచుతారు. ప్రతి ఒక్క ఆడపిల్లల తల్లిదండ్రులు అయ్యో మా పిల్ల బయటికి వెళ్ళింది క్షేమంగా, కానీ అది ఆడపిల్లలు తెలుసుకోవాలి. మేము అంత భయపడకుండా ఉండాలి అనుకుంటే పిల్లలు ఎలా ఉండాలి. అయ్యప్ప స్టోరీ ఎలా అనిపించింది? సూపర్గా ఉంది. అయ్యప్ప స్టోరీ చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే కథలు లేకపోతే ఇంకా ఒంటి నిండా గూస్ బంప్స్ వస్తున్నాయి, మరి ఇంకేం చేస్తాం. మీకు అంటే అయ్యప్ప పాట అంటే అందరికి గూస్ బంప్స్ వస్తాయి, మంచి అంటే వాళ్ళకు కూడా లేచి ఆడాలనిపిస్తుంది. మీకు అనిపించిందా? మల్లెపూల నాకు అలాగే అనిపించింది, కానీ చేయలేంగా, వయసు అయిందిగా, అలా వెళ్తే బాగుంటుంది. నీ పేరేంటి? నిషిత. ఏ క్లాస్? 3rd. చూసినావా ఇరుముడి మూవీ?
ఎలా అనిపించింది? బాగా అనిపించింది. నీ లెక్కనే సినిమాలో ఒక పాప ఉంటది కదా, ఎవరు నక్షత్ర, హీరో రవితేజ కూతురు, ఆమె యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. పాటలు ఎలా అనిపించినాయి నీకు థియేటర్లో? బాగా అనిపించింది. నీకు అంటే లేచి డాన్స్ చేయాలనిపించింది ఆ పాటలకి? ఓకే, అయ్యప్ప మన దేవుడు కదా, అయ్యప్ప గురించి సీన్లు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. చేతులు ఎత్తి మొక్కినావా? ఓకే, థ్యాంక్ యూ. క్రేజీ ఉంది బ్లాక్ బస్టర్. మళ్ళీ చూస్తారా? మళ్ళీ చూస్తాం, కంబ్యాక్ అనే చెప్పాలి. మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా? మా ఫ్రెండ్స్ తోనే వచ్చినాం మేము. అంటే వేరే ఫ్రెండ్స్ కి చేసాం పక్కా, డామ్ షూర్ కంబ్యాక్ అనే చెప్పాలి. 5 కి ఎంత ఇస్తారు రేటింగ్? 5కి 5 మొత్తం బ్లాక్ బస్టర్ సినిమా. ఎలా అనిపించింది మల్లెపూల పల్లకి సాంగ్ థియేటర్ లో? మొత్తం గూస్ బాంబ్స్, తర్వాత డీజే వర్షన్, ఫైటింగ్, యాక్టింగ్, ఎమోషనల్ డివోషనల్ మొత్తం క్రేజీ ఉంది. రవితేజ యాక్టింగ్ ఎలా అనిపించింది? అదే క్రేజీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే యాక్టింగ్, క్రేజీ వేసిండు అసలు. పాప నక్షత్ర యాక్టింగ్ సూపర్, ఇద్దరు కనెక్షన్ మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్. బాండింగ్ ఫాదర్ డాటర్. సూపర్, క్రేజీ బాండింగ్. హీరోయిన్ ప్రియా భవాని. మొత్తం సినిమా A to Z మొత్తం మంచిగా ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మీరు ఫుల్ హ్యాపీగా అనిపిస్తున్నారు. ఎంత ఇస్తారు రేటింగ్ 5 కి? 5కి 5 బ్లాక్ బస్టర్ మొత్తం. మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తారా? పక్క, ఒకవేళ నేను మా ఇంటికి వెళ్తే పక్క మా డాడీతో ఈ సినిమా చూడాలనుకుంటా. మీ డాడీ గుర్తొచ్చిరా ఈ సినిమా చూసినప్పుడు? సేమ్ నాకు మా డాడీని చూసినట్టే అనిపించింది, సేమ్ కనెక్షన్. థ్యాంక్ యూ అండి. చూసారండి ఇరుముడి మూవీ? చూసాను. ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక ఫాదర్ డాటర్ సెంటిమెంట్ మూవీ అంటున్నారు, ఆడపిల్లల కోసం తీసిన సినిమా అంటున్నారు. మీకు మీ ఫాదర్ గుర్తొచ్చారా? అవును, లాస్ట్ 20 minutes మోస్ట్లీ అట్లానే ఉంటుంది. అందరు ఎమోషనల్ అయిపోతారు డెఫినెట్ గా. చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతారు. అన్ఎక్స్పెక్టెడ్ అదంతా, కానీ బాగా కనెక్ట్ అవుతారు. 20 to 25 minutes మొత్తం ఎమోషనల్ గానే ఉంటుంది. 5 కి ఎంత ఇస్తారు రేటింగ్? 5కి 5 అసలు చాలా అంటే చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా? డెఫినెట్ గా అందరూ వచ్చి చూడొచ్చు, చాలా బాగుంది. మల్లెపూల పల్లకి పాట థియేటర్ లో చూసినప్పుడు ఎలా అనిపించింది? బాగుంది అంటే నార్మల్ వర్షన్ ఉంది, డీజే వర్షన్ కూడా పెట్టారు కదా, చాలా బాగుంది. అంటే 2 సార్లు ఉంటుందా మూవీలో? 2 times ఉంటుంది. డీజే వర్షన్ కూడా ఫైటింగ్ సీన్ దగ్గర ఉంటుంది. ఇవాటి నుంచి థియేటర్లలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా అందరూ డాన్స్లు చేస్తున్నారు. మల్లెపూల పల్లకి అంటే ఆడుతున్నారు. అయ్యప్ప అంటే ఖచ్చితంగా అందరూ డాన్స్. మీకు అనిపించిందా? మీకు కూడా అలా? డెఫినెట్ గా వేయాలనిపిస్తుంది కదా, అయ్యప్ప స్వామి సాంగ్స్ అంటేనే డాన్స్ చేస్తాం కదా, చాలా బాగా కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ. టు బి ఆనెస్ట్ నేను ముస్లింని, అంటే ఉంటుంది కదా హిందూ ముస్లిం అన్నట్టు, నాకు అది ఏం ఫీల్ అవ్వలేదు. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అండ్ నాకు తెలిసి రాజా ది గ్రేట్ కూడా కాదు, ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఈ మూవీ నాకు బాగా నచ్చింది. టు బి ఆనెస్ట్ సెంటిమెంట్స్, ట్విస్ట్ అన్నీ బాగుంది సినిమా. మీరు ముస్లిం అయినప్పటికీ ఈ సినిమాను బాగా ఇష్టపడుతున్నారు అని చెప్తున్నారు. మీ పేరేంటి? నవాజ్. రవితేజలో మీరు యాక్చువల్గా నేను మహేష్ బాబు ఫ్యాన్ని. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే బాబు తర్వాత రవితేజ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అండ్ ఆయన సినిమాలు చూస్తూ పెరిగినాను. లైక్ ఆయన న్యాచురాలిటీ, ఆయన ప్రతి స్టోరీ లైన్ కానీ ఎనీథింగ్ కానీ నాకు నచ్చుతుంది. రవితేజ యాక్టింగ్ లో ప్రీవియస్ సినిమాలకి ఈ సినిమాకి మీరు గమనించింది? ఆల్సో గమనించింది ఏంటంటే రాజా ది గ్రేట్ తర్వాత ఆయన కంటి చూపు కానీ అది మొత్తం ఒక రాజా ది గ్రేట్ టైప్ లో అయిపోయింది. బట్ ఈ మూవీలో నాకు ఆ డిఫరెన్స్ కనిపించింది. 5 కి ఎంత ఇస్తారు రేటింగ్? 4.75. 75 కూడా ఎందుకు 2.5 ఎందుకు తగ్గించిన అంటే కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే కనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంది? టు బి ఆనెస్ట్ నాకు అంత ఎక్కలేదు, బట్ డీజేస్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. సినిమా మిక్స్ అంతా బాగుంది. మళ్ళీ చూస్తారా మూవీ? ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఫ్యామిలీస్తో చూడొచ్చు. నేను ఫ్యామిలీ కోసం అయితే ఎంకరేజ్ చేస్తా. లైక్ అండ్ స్పెషల్లీ ఇట్స్ అబౌట్ దర్ డాటర్స్ ఆఫ్ దేర్, లైక్ ఎలా పెంచాలి అండ్ లైక్ ధైర్యంగా అన్నట్టు ఒక సోషల్ మెసేజ్ ఉంది సినిమాలో. చూసారా ఇరుముడు మూవీ? చూసాను. ఎలా ఉంది? 100% ఇది బ్లాక్ బాస్టర్తో ముగిస్తుంది. సినిమా చూసి ఇప్పుడు బయటకు వచ్చిన టైంలో గుడ్ మూవీ చూసాను అనే ఫీల్ అయితే ఉంది. ఇప్పుడు మొన్న అయితే అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు, నిన్న వరుణ్ తేజ్ ఇచ్చాడు. ఈరోజు వాళ్ళిద్దరికి మించి రవితేజ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. నేను ఒక మాటలో సినిమా గురించి చెప్పాలంటే ఒక 2026 జనవరి నుంచి టిల్ డేట్ ఈ రోజు దాకా నేను చూసిన సినిమాల్లో ఇదే నెంబర్ 1 మూవీ అని చెప్పొచ్చు. రవితేజ ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీస్ కి అంటే ప్రీవియస్ మూవీస్ పైన ట్రోల్ చేశారు జనాలు చాలా రవితేజని. ఈ మూవీతో అవి అన్ని చెరిగిపోతాయి ఆ ట్రోల్స్?
ట్రోల్స్ అంటే మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ ట్రోల్ చేస్తారు. అంటే రవితేజ గత 5-6 మూవీస్ చూసుకుంటే ఏదో చేయాలని తనకన్నా వయసులో సగం కూడా లేని హీరోయిన్ తోటి డ్యాన్సులు వేయటం, స్టెప్పులు వేయటం, ఒక కంటెంట్ లేని తీసుకొచ్చి ఏదో మూత కామెడీని దాంట్లో జోడించి ఏదో హిట్ కొట్టాలనుకొని ప్రయత్నించాడు. అవన్నీ విఫలం అయిపోయినాయి. ఈ సినిమాతోటి ఎలాంటి కంటెంట్తో మనం వస్తే హిట్ కొడతాము అనే రవితేజకి ఒక ఐడియా వచ్చిండిద్ది. అంటే ఇదే కంటిన్యూ చేస్తే ఇంకా రవితేజ ఈస్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బ్యాక్ అయ్యాడు, ఇంకా ఇదే సక్సెస్ కొనసాగించవచ్చు అని చెప్పొచ్చు. మళ్ళీ అదే శ్రీలీలని వీళ్ళని పట్టుకొని మళ్ళీ కంటెంట్ లేని కథలతో వస్తే మాత్రం మళ్ళీ రవితేజని వెనక్కి పంపించే అవకాశాలు ఉన్నాయి. స్టోరీ అసలు ఏంటి? స్టోరీ ఏంటి? స్టోరీ స్టోరీ నార్మల్గానే ఉంది. మేజర్గా ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు చాలా హైలైట్గా అనిపించింది. అంటే ఒక సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పుట్టించింది సినిమా మీద. అంటే ఒక్క నిమిషం కూడా మనం ఫోన్ తీద్దామన్న పాయింట్ రాదు, అసలుకి ఏదైనా బోరింగ్ ఫీలింగ్ కలగదు. ఒక అన్వాంటెడ్ సీన్స్ ఒక్కటి లేదు, మొత్తం కథగా అనుగుణంగానే ఉన్నాయి. ఓవరాల్గా సెకండ్ హాఫ్లో ట్విస్ట్ అదురు పుట్టించింది. ఇంకోటి మేజర్ ప్లస్ పాయింట్ బీజిఎం ఆ సాంగ్ హైలైట్ అనిపించింది. జీవి ప్రకాష్ కుమార్ బాగా హైలైట్ అనిపించింది. మన ఏదైనా సినిమా అత్యధికంగా పేలాలంటే బీజిఎం చాలా ముఖ్యం. ఆ ఇరుముడి సాంగ్ కానీ చాలా బాగా వెళ్ళి అనిపించింది. సెకండ్ హాఫే మేజర్ ప్లస్ పాయింట్. అట్లని ఫస్ట్ హాఫ్ బాగాలేదని కాదు, సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ అట్లట్లుంది అనిపిస్తుంది. 5కి ఎంత ఇస్తారు రేటింగ్? 5 100%, 3.5 to 4 అయినా ఇవ్వచ్చు, తప్పలేదు దీనికి. అంత బాగుంది. ఇంకా మనకి లాస్ట్లో ఒక మెసేజ్ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, తను ఏం చెప్పాలనుకుంటున్నాడో కొంచెం తడబడ్డాడు అనిపించింది. అంటే సెకండ్ హాఫ్లో ఒక పర్సన్ అంటాడు, అంటే ఏ పర్సన్ అంటాడని ఎన్ని చెప్తే ట్విస్టులు రివీల్ అవుతుంటాయి, అలా చెప్పడం ఇష్టం లేదు. ఇంకోటి నిన్న ఎందుకైతే ప్రీమియర్స్ వేయలేదో నాకు ఇప్పుడు క్లారిటీగా ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఎందుకు వేయలేదు ప్రీమియర్స్? ఈ సినిమాలో ఏ ఒక్క ట్విస్ట్లు అయినా సరే, ఏ ఒక్కటైనా సరే బయట పెడితే దానికి వచ్చే ఇంట్రెస్ట్ అనేది పోయిద్ది సినిమా మీద. అందుకని నాకు ఎంతో చెప్పాలన్నా సరే కొన్ని చెప్పలేకపోతున్నాను. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు మాత్రం చాలా హైలైట్ అనిపించింది సినిమాకి. అంటే తను ఏం చెప్పాలనుకున్నాడంటే, ఒక ఆడపిల్లకి ఒక పర్సన్ అంటాడు, భయమే శ్రీరామ్ రక్ష అంటాడు ఆడపిల్లకి. కాదు, భయం కాదు, పలానా ధైర్యం శ్రీరామ్ రక్ష, ఆడపిల్లకి భయం కాదు అని చెప్పడంలో కొంచెం తడబడ్డాడు అనిపిస్తుంది. అంటే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. ఒక యావరేజ్గా ఒక సగటు ప్రేక్షకుడు, అంటే ఇంటెలెక్చువల్స్ గురించి నేను మాట్లాడను, లో వాళ్ళ గురించి మాట్లాడను, ఒక యావరేజ్ ప్రేక్షకుడు కొంచెం కన్ఫ్యూజన్ అయితే లోన్ అవుతాడు. అంటే ఆడపిల్లకి ఏది భయమా లేకపోతే ధైర్యం శ్రీరామ్ రక్ష? ఆడపిల్లలు అందరూ చూడాల్సిన సినిమానా? నాట్ ఓన్లీ గర్ల్స్ ఆర్ ఉమెన్స్, బాయ్స్, గర్ల్స్, ఫ్యామిలీ అందరూ చూడదగ్గ చిత్రం. ఇది 100% బ్లాక్ బాస్టర్తో ముగిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. చూసారా 23 మూవీ? సినిమా అయితే చాలా ఎక్స్ట్రాడినరీ అన్న. రవి అన్న కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అన్నమాట ఇది. ఆయన యాక్టింగ్ అయితే నేను నిజంగా ఫిదా అయిపోయా. ఇన్ని సంవత్సరాల్లో ఉన్న లెక్క వేరు, ఈ ఇరుముడి సినిమా లెక్క వేరు. కథ అయితే శివ నిర్వహణ, డైరెక్టర్ నిజంగా అన్న ఎక్కడున్నా సరే నువ్వు జీవితాంతకాలం బాగుండాలని ఆశపడుతున్నా. ఎందుకంటే ఇలాంటి కథ మళ్ళీ రాదు. దయచేసి ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఒకసారి వాచ్ చేయండి. నిజంగా ఆ ట్విస్టులు కానీ, ఆ క్లైమాక్స్ కానీ, సాంగ్స్ కానీ, అసలు రవి అన్న యాక్టింగ్ అయితే ఫిదా అనమాట. క్లైమాక్స్లో ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు తెప్పిస్తాయమ్మా. సినిమాలో గుక్క పెట్టి ఏడుస్తారు. రవితేజ ప్రీవియస్ మూవీస్ కి సంబంధించి రవితేజని ట్రోల్ చేశారు చాలా మంది. యంగ్ హీరోయిన్స్ తో యాక్ట్ చేస్తున్నాడు, స్టోరీ బేస్డ్ ఏం లేదు, ఏదో ఫన్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చేస్తున్నాడు అని. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆ ట్రోల్స్ అన్ని చెరిగిపోతాయా? నిజంగా చెరిగిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రవి అన్న యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో నిరూపించాడు. మళ్ళీ హీరోయిన్లతో చేస్తాడు, అమ్మాయిలతో చేస్తాడు. ఆయన సినిమాలు చేస్తాడు, సినిమాలో పని చేస్తాడు అంతే. హీరోయిన్లతో ఏం చేస్తాడు, సినిమాలో పని చేస్తాడు. అలాగే యాక్టింగ్ పరంగా చేస్తాడు. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తాడు. ట్రోల్ చేసుకుంటూ కూడా 100 ఉంటాయి, ఎందుకంటే దాని మీద బతుకుతారు కాబట్టి వాళ్ళ ఇష్టం, నేనేం కాదన్ను. కాకపోతే సినిమా అయితే నెక్స్ట్ నిజంగా రియాలిటీ ఉంటుంది అన్నమాట. పాప యాక్టింగ్ ఎలా ఉంది? పాప యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. నక్షత్రం, అమ్మ తల్లి ఎక్కడున్నా నువ్వు చల్లగా ఉండాలమ్మా, నిజంగా నాకు కూతురులాగా ఉన్నావు. నిజంగా అయితే మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే నీ పేరే పెట్టుకోవాలని ఉంది. ఆడపిల్లలు లేరు కాబట్టి చెప్తున్నా. నిజంగా అయితే ఎక్స్ట్రాడినరీ అమ్మా, చింపేసావు యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. ఏడుపమ్మా, ఏడుపు వచ్చింది. నా బర్త్డే రోజు నువ్వు ఏడిపించే తల్లి నన్ను గుర్తుపెట్టుకో. ఈ రోజు నా బర్త్డే రోజు నువ్వు నన్ను ఏడిపించా. ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సినిమా అని వచ్చాను నేను. కానీ నిజంగా అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది సినిమా. సాంగ్స్ అయితే హైలైట్. అది మల్లెపూల పల్లకి సాంగ్ థియేటర్లో ఎలా అనిపించింది? దద్దరిల్లిపోద్ది అన్న, నిజంగా దద్దరిల్లిపోద్ది సాంగ్. ఇప్పుడు ఎలాగే ప్రీవియస్గా ఇప్పుడు స్వామలు అవి ఉన్నాయి కదా, ప్రతి ఒక్క దిక్కున కూడా ఆ సాంగ్ వినపడుతుంది. సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. సినిమాలో కూడా బత్తి ఉంటుంది. సినిమా స్టోరీ విధంగా వేరే ఉంటుంది. ఎలా చూపించాలో అలా. అంటే ఇప్పుడు మలయాళం సినిమాలు హిట్ అవుతాయి కదా, బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి, ఆ స్టోరీ అన్నమాట ఇది.
మన తెలుగు డైరెక్టర్ తీసాడంటే నేను నమ్మను నిజంగా. మలయాళం సినిమా మనం ఎంత ఇష్టపడతామో తెలుగు సినిమాను కూడా ఆ విధంగా ఆ లొకేషన్స్ కానీ ఆ సెట్టింగ్స్ కానీ అయ్యే బాబోయ్ మామూలుగా లేదన్నమాట సినిమా. కరెక్ట్గా అందరూ కూడా థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మళ్ళీ చూస్తారా? కంపల్సరీ 100%. మళ్ళీ ఈవినింగ్ షోకి వస్తాం. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంది? అది మనకి యాక్చువల్లీ రిలీజ్ చేసినట్టే ఉన్నది. మూవీలో ఇంకొక వర్షన్ కూడా వచ్చాడు, డీజే వర్షన్ ఉంది, అది ఎంజాయ్ చేస్తారు. మూవీలో బాగుందా సాంగ్? బయట విన్నప్పుడు బాగుందా మల్లెపూల పల్లకి సాంగ్? అది మూవీలో బాగుంది, బయట విన్నప్పుడు అంటే అలవాటు అవ్వగా అంటే కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకా బాగుంటుంది. ఏం చూడకండి, ఏం రివ్యూస్ కాదు, పోండి సినిమా చూడండి, అదిరిపోతుంది. జీవి ప్రకాష్ బీజిఎం కొట్టిండు, పాటలు పెట్టిండు, అన్ని పెట్టిండు. రవణ కంబ్యాక్ ఫిలిం ఇది, చెప్తున్నాం కదా. రవణ ఒక 5-6 సినిమాల నుంచి రవణ యంగ్ హీరోయిన్స్ అది ఇది అన్నారు. ఇప్పుడు సినిమా తీసిండు, శివ నిర్వాణ కరెక్ట్ డైరెక్టర్ పట్టుకున్నాడు. ఈ సినిమా మీకు ఎందుకు నచ్చదో చూద్దాం, కానీ ఒకటే మాట. ప్రియా భవాని ఎలా ఉంది పేరు రవితేజకి? పర్ఫెక్ట్ రోల్, మదర్ క్యారెక్టర్కి ఎమోషన్స్ సెట్ అయినాయి, అన్ని సెట్ అయినాయి, కనెక్షన్స్ అన్ని సెట్ అయినాయి. ఏదో కొత్త యాక్టర్ అన్నట్టు కూడా లేదు. పాప నక్షత్ర యాక్టింగ్ ఎలా ఉంది? అవుట్ ఆఫ్ బాక్స్, తన క్యారెక్టర్ అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, ఐ మీన్ చిన్న పిల్లనే అనుకున్నాం కానీ చాలా పర్ఫెక్ట్ చేసింది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. ఫాదర్ డాటర్ బాండింగ్ తేజ అన్నతో మన సెంటిమెంట్ అయినా కనెక్షన్ అయినా చాలా పర్ఫెక్ట్గా చేసింది. మనకు తండ్రి కూతురు సినిమా అంటే డాడీ సినిమా గుర్తుకొచ్చేది, ఇప్పుడు ఇరుముడి కూడా గుర్తుకొస్తుంది. సినిమాలో మంచి మెసేజ్ ఉంది, మంచి మీనింగ్ కూడా ఉంది, చూడండి సినిమాని. పాటలు ఎలా ఉన్నాయి? జీవి ప్రకాష్ అదరగొట్టిండు. మన మల్లెపూల పల్లకి డీజే కూడా బాక్స్ మొత్తం షేక్ అవుతుంది. చెప్తున్నాం కదా, ఈ సినిమాని మాత్రం మిస్ కావద్దు. మళ్ళీ చెప్తున్నా, ఒక 10 ఏళ్ళ తర్వాత సినిమా మిస్ అయినాం, ఇది TFI ఫెయిల్డ్ ఇయర్ అని అయితే రావద్దు మాట. TFI ఫెయిల్డ్ కాకుండా చూసుకోవాలి, అదొకటే మనకు. రవితేజ అన్న కంబ్యాక్ ఇది, అంతే. థ్యాంక్ యూ అన్న. 5 స్టార్ రేటింగ్ అన్న. తండ్రి ప్రేమ మాత్రానికి నెక్స్ట్ లెవెల్ చూపించాడు అన్న. మస్తు. రవితేజ ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీస్ కి తేడా అంటే మీరు గమనించింది రవితేజలో? అసలు యాక్టింగ్ మాత్రానికి కంబ్యాక్ ఇచ్చేసాడు అన్న. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు ఓకే, యాక్టింగ్ ఓకే, డాక్టర్ది క్యారెక్టర్ మస్తు ఉందన్న. గడిపిచ్చేసారు అన్న సినిమా మాత్రానికి. ఎక్సలెంట్ డైరెక్షన్, ఎక్సలెంట్. అండ్ రవితేజ యాక్షన్ సూపర్, హీరోయిన్ యాక్షన్ కూడా బాగుంది, చిన్న పాప యాక్షన్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే టోటల్గా రవితేజ. థ్యాంక్ యూ. నక్షత్ర యాక్టింగ్ ఎలా ఉంది? పాప ఉంది కదా నీలాగనే సినిమాలో. బాగుంది, తన క్యారెక్టర్ నచ్చిందండి, చెప్పు మరి. నచ్చింది, సాంగ్ ఎక్కువ నచ్చింది. పాట ఎలా అనిపించింది? మల్లెపూల పల్లకి పాట చాలా బాగా నచ్చింది. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మన కంటుడెక్కిరాడు అందాల పల్లకి. పాడు చాలా మంచిగా నచ్చింది సినిమా అయితే. కి లేకపోతే ఇంకా లేడీస్ కి చాలా కనెక్ట్ అవుతుంది అన్న మూవీ మాత్రం. అయితే ట్విస్ట్ కూడా చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉన్నదండి మూవీ అయితే మాత్రం. రవితేజ కంబ్యాక్ అని చెప్పవచ్చు. నిజంగా రవితేజ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లాగా అయితే అసలు లేదన్న. చాలా అంటే చాలా బాగుంది, అందరూ దీన్ని సపోర్ట్ చేయాలని అందరూ చూడాలి తప్పకుండా. నిజంగా చాలా బాగుంది అన్న. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ చాలా బాగుంది అన్న, ఎక్కడ కూడా డ్రాప్ అవడం అలా ఏమీ లేదు. సీన్ కి తగ్గట్టు, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉన్నది, చాలా బాగుంది. పాటలు మల్లెపూల పల్లకి గురించే ఎక్కువ చర్చ నడుస్తుంది అంతటా. మీకు ఎలా అనిపించింది పాట స్క్రీన్ మీద? బాగుందన్న. అది యాక్చువల్ గా డీజే స్టైల్ అన్నారు, అది ఫైటింగ్ లో యాడ్ చేశారు, చాలా బాగుంది. ట్విస్ట్ అయితే మాత్రం చాలా బాగుందన్న, అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అన్న. చాలా బాగుంది. 5కి ఎంత ఇస్తారు రేటింగ్? 4.5 ఇస్తానన్న. మీరు మళ్ళీ చూస్తారా మూవీ? మళ్ళీ చూస్తారన్న, ఈవినింగ్ కంపల్సరీ చూస్తాను. మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా? చేస్తానన్న తప్పకుండా. ఫ్యామిలీతో చూస్తారా? మార్నింగ్ విమల్లో వెళ్ళాలన్న, టికెట్లు దొరక్క వెళ్ళలేదు, అందుకని ప్రసాద్కి వచ్చాను. మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ విమల్కి వెళ్ళడానికి చూస్తాను. నెక్స్ట్ ఫ్యామిలీతో వెళ్తారా? ఫ్యామిలీతో వెళ్తానన్న, తప్పకుండా వెళ్తాను. చాలా బాగుంది అన్నమాట. థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ ఇరుముడి? బాగుంది బ్రో, చాలా బాగుంది సినిమా. అంటే ఏం నచ్చింది ఇరుముడి మూవీలో మీకు? అంటే యాక్చువల్గా సినిమా మూవీ టీం అంతా చెప్తుంది కదా స్పాయిలర్స్ ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పి. అంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, స్పాయిలర్స్ ఏమి ఇవ్వకుండా ఎంజాయ్ చేయండి మూవీ. బట్ ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన మూవీ. అండ్ రవితేజ గారి యాక్టింగ్ చాలా అంటే చాలా, అంటే ఆయనకు ఆల్రెడీ సూపర్, కాకపోతే క్రాక్ తర్వాత అంత పొటెన్షియల్ ఎవరు వాడుకోలేదు. బట్ ఇరుముడిలో శివ నిర్వాణ్ చాలా వాడేశాడు. అండ్ స్పెషల్ మెన్షన్ జీవి ప్రకాష్ కూడా చాలా బాగా ఇచ్చారు స్కోర్ అసలు. అండ్ సాంగ్స్ ఇంకా చెప్పనవసరం లేదు, ఉన్న 2 సాంగ్స్ థియేటర్ అంతా వైబ్ అయిపోయింది. లోపల మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ అని చూడట్లేదు, కేకలు వేస్తున్నారు, అదంతా అయ్యప్ప స్వామి దయ. చాలా బాగుందన్న సినిమా అయితే. 5కి ఎంత ఇస్తారు రేటింగ్? 3.75 నుంచి 5, 3.5. మళ్ళీ చూస్తారా మూవీ? ఛాన్స్ ఉంటే కంపల్సరీ వెళ్తా, ఈ రోజే వెళ్తా. మళ్ళీ మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా మూవీ చూడమని? పక్కా సజెస్ట్ చేస్తా. ఎందుకు సజెస్ట్ చేయను, ఇట్లాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి, కంపల్సరీ థియేటర్లో చూడాలి.
దీంతో పాటు అయ్యప్ప ఎమోషన్ పెట్టడం చాలా బాగా నచ్చింది. ఇంకా అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమానా? చాలా బాగా చూడొచ్చు. అంటే అయ్యప్ప స్వామిమాలలో ఉన్న ప్రతి ఒక్క రూల్ని వీళ్ళు బ్రేక్ చేయకుండా చూపించడం చాలా గ్రేట్. అని అంటే వాళ్ళు చేసే స్నానాలు కానీ, వాళ్ళు నేల మీద పడుకోవడం, వాళ్ళు అన్ని అంటే నిష్టగా పాటించడం, ఇవన్నీ బాగా చూపించారు. ఏది ఇక్కడ ఒక్క దగ్గర కూడా ఛాన్స్ తీసుకోలేదు, చాలా బాగా చూపించారు. చాలా నచ్చింది. ఇలా ఇబ్బందికరంగా అంటే దేవుడి సినిమా తీస్తున్నారు కానీ ఇబ్బందికరంగా ఎలా తీయలేదు అనుకోవద్దు, దేవుడి సినిమా అనుకోవద్దు. మీకు ఫస్ట్ హాఫ్ లో అసలు ఆ సైడ్ టచ్ చేయరు. సో సెకండ్ హాఫ్ లో ఎక్కువ టచ్ చేస్తారు. బట్ ఎందుకు టచ్ చేశాడు అనే దానిలో కూడా చాలా స్కోప్ ఉంటుంది. ఊరికే ఏదో ఇరుముడి అని చెప్పి పెట్టడం కాదు, చాలా బాగుంటుంది. అండ్ చాలా ఎమోషనల్ క్లైమాక్స్ ఇది. ఆ ఎమోషన్ నుంచి బయటికి రావడానికే చాలా టైం పట్టింది. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఇరుముడి మూవీ? అసలు వేరే లెవెల్ బ్రో. అసలు పీక్స్. ఫస్ట్ హాఫ్ అయితే సాంగ్స్ బాగుండే, కానీ సెకండ్ హాఫ్ అయితే అసలు ట్రాన్స్లేషన్ అనేది వేరే లెవెల్. అసలు ఆ ట్రాన్స్లేషన్ అయ్యప్ప స్వామి నుంచి వాళ్ళందరినీ నరుకుతాడు చూడు, అబ్బా 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 అబ్బా, వేరే లెవెల్. అసలు మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ దంచి కొట్టింది మనోడు జీవికే. అసలు ఫస్ట్ సాంగ్ 15 years ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని చూసాం, కానీ మెల్లగా మైండ్లో ఎక్కింది అసలు ఆ సాంగ్ ఇరుముడి. ఇప్పుడు మల్లెపూల పల్లకి గురించే అందరూ మాట్లాడుతున్నారు. బయట యూట్యూబ్లో ఎలా ఉంది పాట, థియేటర్లో ఎలా ఉంది? యూట్యూబ్లో ఫస్ట్ టైం విన్నాక కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయినారు మన ఫ్యాన్స్, కానీ తర్వాత మెల్లగా మైండ్కి ఎక్కిపోయింది. రవితేజ ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీకి తేడా ఏంటి? మన రవితేజ ఒక 4-5 years నుంచి కొద్దిగా ఫ్లాప్స్ అనేది నడుస్తుంది, కానీ ఈ సినిమాతో TFI మొత్తం ఎదురు చూస్తుంది, కానీ మొత్తానికి బ్లాక్ బస్టర్ కొట్టిండు. పాప నక్షత్ర యాక్టింగ్ ఎలా ఉంది? అసలు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇట్లా ట్రాన్స్లేషన్ మళ్ళీ సినిమాకి, అంటే ఫస్ట్ సినిమాకి ఇంత బాగా చేయడం అనేది వేరే విషయం. అసలు ఆ పాప నెక్స్ట్ మన రవితేజనే చెప్పిండు ఫ్యూచర్లో బాగా ఎదుగుతుందని. హీరోయిన్ ప్రియా భవాని యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది బ్రో, అందరిది బాగుంది. సాయి కుమార్ది బాగుంది, వేరే విలన్స్వి బాగున్నాయి, అందరివి మంచి యాక్టింగ్ చేసింది. 5కి ఎంత ఇస్తారు రేటింగ్? 3.54. మీ ఫ్రెండ్స్కి చెప్తారా చూడమని సినిమా? చెప్తా బ్రో. మళ్ళీ చూస్తావా సినిమా? మళ్ళీ చూస్తా. రవితేజ హిట్ కొట్టింది, చూడాల్సిందే. TFI బాని సమరం. థ్యాంక్ యూ. మూవీ పీక్స్ బ్రో. ఇప్పుడు కూడా మైండ్లోంచి పోవట్లనే, మామూలుగా మాట్లాడను, ఇప్పుడు మాట్లాడాల్సిందే అని వచ్చా మాట్లాడడానికి. ఏం నచ్చింది అసలు మూవీలో మీకు? బాగుంది అంటున్నారు కదా, ఏం నచ్చింది? ఏ పాయింట్ నచ్చింది మీకు? కొడుకు కూతురు బాండింగ్ అసలు ఎలా ఉండాలి, ఎలా పెంచాలి కూతురుని అనేది పాయింట్. రవితేజ యాక్టింగ్ ఎలా ఉంది? పీక్స్ బ్రో, మాసివ్ కంబ్యాక్ ఈ మూవీ మాత్రం. పాప యాక్టింగ్, నక్షత్ర యాక్టింగ్ పోట్ల అసలు మైండ్ లోంచి. క్లైమాక్స్ పీక్స్ అసలు దాంట్లో డౌటే లేదు. మాక్సిమం ఎవరు బాగోలేదని చెప్పరు. సో మీరు హ్యాపీ అన్నమాట? ఫుల్ హ్యాపీ. మళ్ళీ చూస్తారా మూవీని? ఇప్పుడే PCX లో చూసా పీక్స్. అసలు ఎక్స్పీరియన్స్ బాగుంది అంటారు. ఓకే, సో ఫుల్ హ్యాపీ అన్నమాట. చాలా అసలు మళ్ళీ చూడాలి ఇప్పుడు, అందుకే ఇక్కడెక్కడ తిరుగుతున్నా. టికెట్ కోసం చూస్తున్నారా? బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.